చేసుకుంది. ఒకనాడు దొరికిపోయాడు. కోపం వచ్చేసింది. నీ కారణంగా ఆయన ఎవరు? నందరాజు గారి భార్య. 1,000,000 గోవులుంటే నందరాజు గారు అవుతాడు. కానీ ప్రతి వాళ్ళు రావడం, మీ అబ్బాయి అల్లరి చేశాడమ్మా, జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవచ్చు కదా అని చెప్పడమే. ఎన్ని మాటలు పడుతున్నాను రా పనికిరాని వాళ్ళు అందరి చేత. నిజమే అన్నమాట. అయితేను అనుకుని పెద్దాం ముచ్చుకుపోయింది. ఇంకేమైనా ఉందా? అమ్మకి దొరికానా చంపేస్తుంది నన్ను అని పరుగు ప్రారంభించాడు ఈయన. ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళాడు? అలా వెడుతుంటే పట్నం వెళ్ళి పాలు పెరుగు అమ్ముకుని ఎవరో వృద్ధ గోపాలకుడు, పాపం అటు పట్టణం నుంచి మధుర నుంచి రావాలి కదా, వచ్చేవాడికి నీరసం వచ్చింది. కావడి అక్కడ దింపాడు. 2 భాండాలు కాళీ భాండాలు పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. సరిగా ఆ సమయంలో మన కృష్ణుడు వచ్చి తాత తాత